వసంతికి వసంతం వచ్చింది. ఎందుకంటే అలిపెరిగిన పోరాట యోధుడు ఇతని సేవల్లో. ఇవాళ బ్రహ్మదేశం వసంత కుమార్ గారు ఈ స్పందన సేవా సమితి ప్రాంగణాలకు రావడం అంటే అదేమో చిన్న విషయం కాదు, అల్లాటప్ప వ్యవహారం కాదు. ఎందుకంటే గత 8 సంవత్సరాలుగా నేను ఆయన చూస్తున్నాను. పెన్షన్లో సింహభాగాన్ని అంటే దాదాపు 70% సొసైటీకి ఖర్చు పెట్టగల దమ్మన్న మగాడు మన వసంత. ఎందుకు చెప్తున్నానంటే సేవా కార్యక్రమాలే కాదు, సామాజిక కార్యక్రమాలు. ఏ బస్సు రావాలన్నా ఎక్కడో తిరుచునారు అంటే తిరుపతి నుంచి ఎక్కడో రోడ్ లేదంట, దాని మీద మరి సీఎంకి ఆ రోజుల్లోనే లెటర్స్ ఇవ్వడం, ఆ రోడ్డు ఎన్నో లక్షల రూపాయల రోడ్డుని తిరుపతి ఏరియాలో వేయించడం కూడా ఆయన గొప్పతనమే. వాస్తవంగా చెప్పాలంటే ఉదాహరణకి మన ప్రశాంత్ నగర్ వాసులు రోడ్డు దాటాలంటే అక్కడ స్పీడ్ బ్రేకర్ వేయాలి. ఆ రోడ్డు వేసి నాకు తెలిసి ఇప్పటికి దాదాపు 1 year అయింది. మరి ఇలాంటి సేవా ప్రముఖులు ఉంటే వారం రోజుల్లో అక్కడ స్పీడ్ బ్రేకర్ పడేది. ఎందుకంటే ఇలాంటి సేవా తత్పరులు సమాజానికి అవసరం. సంవత్సరం కాలం నుంచి ఎంతోమంది రోడ్డు దాటేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు, మనం కూడా ఇబ్బంది పడుతున్నాం వెహికల్స్ వెళ్ళేటప్పుడు. ఎందుకంటే అక్కడ వెహికల్స్ ఆగట్లా స్పీడ్గా, ఒక స్పీడ్ బ్రేకర్ మనం వేయించలేకపోయాం. మరి ఇలాంటి సేవా తత్పరులు ఉంటే వారం రోజుల్లోనే అక్కడ స్పీడ్ బ్రేకర్ పడేది. ఎందుకంటే దాని మీద వర్క్ చేయాలి, తపన. పొద్దున్న 7 గంటలకు బయలుదేరుతాడు 2-wheeler మీద, ఏన్స్ దాకా బస్సు వచ్చిందా లేదా వెంటనే బస్సుకి వెళ్ళిపోయి అక్కడ నిఘా వేయటం. మధురానగర్లో బస్సు రాలేదనుకోండి ఆర్టీసీ అధికారులని వెంటనే వెళ్ళి కలవటం, వాళ్ళకి అర్జీ అందజేయడం. మళ్ళీ బస్సులో మరి ఎక్కువ ప్రయాణికులు లేకపోతే మరి స్ట్రెంత్ తగ్గితే బస్సు ఆపేస్తారుగా, ఈయనే బస్సు ఎక్కి 10 టికెట్లు తీస్తాడు జోబులో డబ్బులు తీసి. మరి ఇలాంటి మరి సేవా తత్పరులు ఉన్నారా? ఇవాళ ఇలాంటి మనుషుల్ని మరి బ్రహ్మ, మనం సృష్టించే దేవుడు బ్రహ్మ అంటారు కదా,